నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంధ్యారెడ్డి గారు ఉన్నారు. సో ఎందుకు సంధ్యారెడ్డి గారిని మన స్టూడియోకి పిలిచినామంటే కల్వకుంట్ల కవితమ్మ ఎప్పుడైతే ఎమ్మెల్సీకి రాజీనామా చేసిందో, ఎప్పుడైతే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిందో, సో అప్పటి నుంచి ఫుల్ ప్రెజెడ్గా ఇక ఆమె జాగృతి వినేబడ్డది. జాగృతిని జనంలోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నది. రేపో మాపో ఆమె పాదయాత్ర తెర మీదకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో కల్వకుంట్ల కవిత గారితో దగ్గర సంబంధం ఉన్నది. కలిసి గతంలో జాగృతిలో పనిచేసినటువంటి వ్యక్తి. జాగృతి స్టార్ట్ అయిన నాటి నుంచి ఆ మధ్యకాలం వరకు కూడా జాగృతిలోనే పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కొన్ని విభేదాలతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి సంధ్యారెడ్డి గారు. సో ఒక రకంగా చెప్పాలంటే జాగృతితో మరి కల్వకుంట్ల కవిత గారికి చాలా జాన్ జిగిరి దోస్త్ అని కూడా చెప్పుకోవచ్చు. సో సంధ్యారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో కల్వకుంట్ల కవిత ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, సో అసలు జాగృతి గతంలో ఎట్లా స్టార్ట్ అయింది, మరి జాగృతిని జనంలోకి తీసుకెళ్లడంలో కల్వకుంట్ల కవిత సక్సెస్ అవుతుందా కాదా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే తమ్మి. సో ఎట్లా చూస్తారు, జాగృతిలో గతంలో మీరు పనిచేసిర్రు, సో అదే జాగృతి ఇవాళ కల్వకుంట్ల కవితమ్మకు ఒక వేదిక అయింది. ఆ జాగృతి ద్వారా జనంలోకి వెళ్ళాలనే ఆలోచన కూడా చేస్తున్నది. సో మీరు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఏమనిపిస్తుంది ఆ జాగృతి? ఇప్పుడు జాగృతి అనేది పార్టీ అని మాకు చెప్పలేదు. ఒక జాగృతి అనేది స్వచ్ఛంద సంస్థ. జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతి కార్యక్రమాలు కానివ్వండి, తెలంగాణ ఉద్యమం కానివ్వండి, ఆ రకంగా చేద్దామని చెప్పింది. తర్వాత మహిళా విభాగం, విద్యార్థి విభాగం రెండు విభాగాలు విభజించింది. దానికి మహిళా విభాగానికి నేను 2 దఫలుగా మహిళా రాష్ట్ర కన్వీనర్గా కూడా పనిచేసిన. విద్యార్థుల మీద తెలంగాణ కోసము తెలంగాణ రావాలని చెప్పేసి విద్యార్థులు ఫోకస్ చేసి మహిళల మీద బతుకమ్మ మీద ఫోకస్ చేసింది. కానీ బతుకమ్మ గురించి నిజంగా కూడా ఇప్పుడున్న తరుణంలో పిల్లలందరూ కొంచెం మర్చిపోతున్నారు. అంటే బిజీ షెడ్యూల్లో ఆ బతుకమ్మ అనేది చాలా మందికి చాటి చెప్పే విధంగా చేసేది అనుకున్నాం. కానీ తన బతుకు కోసం బతుకమ్మను వాడుకుంటుందని అసలు మేము ఊహించలేదు. ఆ బతుకు కోసం తెలంగాణ జాగృతి అంటేనే కవిత నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. ఇవాళ ఒక్కటే నేను చెప్తున్నా తమ్మి, కేసీఆర్ బిడ్డ కాకపోతే తెలంగాణ జాగృతి ఎక్కడుంది, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్కడుంది? ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఒక యంత్రాంగాన్ని పనిచేసింది. మేము కూడా సంస్కృతి ఏంటో తెలంగాణ బిడ్డలం కాబట్టి తెలంగాణ సాంప్రదాయాలు బాగుంటుంది కదా, పెద్ద పీట వేసేది అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థను పనిచేసినాం. మేము బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం అనేది ఆమె తర్వాత ప్రకటించుకుంది, ఎంపీ తర్వాత. కానీ అంతకుముందు పనిచేసినప్పుడు మాత్రం ఆమె డెఫినెట్గా అనుబంధ సంస్థ అని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు టీఆర్ఎస్ కాండ వేసుకోలేదు, ఎప్పుడు టీఆర్ఎస్కి మేము ఎప్పుడు రిలేటెడ్గా పనిచేయలేదు. ఎప్పుడైతే ఎంపీగా ఆమెకు అవకాశం వచ్చిందో అప్పుడు తెలంగాణ ఉద్యమం వరకు చాలా కామన్గా ఉండే. అంటే నిజంగా ఒక ఆర్ట్ఫుల్గా కష్టపడ్డది అనుకున్నాం. దాని వెనక సరే ఓకే, తెలంగాణ కోసం కష్టపడ్డది. కేసులు ఉన్నాయి నా మీద, తన మీద చాలా. కవిత A1 నేను A2 ఎప్పుడైనా ఏ కేసు ఉన్నా కూడా కవిత A1 A2 ఉన్నాను. మీరు చాలా దాంట్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. మనకు ఇప్పుడు రైలు రోకో ఉంది, అసెంబ్లీ ముట్టడి ఉంది, మన వంట వార్పు ఈ కార్యక్రమాలు అన్నప్పుడు తెలంగాణ ఉద్యమమే, వేరేది ఏం లేదు. రైల్వేది మేము ఆల్మోస్ట్ కాంగ్రెస్ మొన్న బీఆర్ఎస్ అధికారంలో వచ్చినాక కూడా మొన్నటి వరకు పోయినాం. ఒక 4-5 years అయిపోయింది ఆ కేసు కొట్టేయడం తప్ప. కోట్ల చుట్టూ స్టేషన్ చుట్టూ తిరిగినాము. 12 మంది 13 మంది ఉన్నాము. నిజంగా కూడా తెలంగాణ జాగృతి వ్యక్తులను తన స్వలాభాల కోసమే వాడుకుంది తప్ప నిజంగా జాగృతిలో పనిచేసుకోకపోతే పూట కూడా గడవని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వరకు ఏమీ చేయలేదు. ఒక రోజు కూడా ఒకరి గురించి కూడా ఆలోచించని వ్యక్తి. ఎంపీ అయ్యేంత వరకు 3 నెలలు మేము నిజామాబాద్లో ఉండి, తన ఇంట్లో ఉండి, మేము స్వయంగా ఎవరు అడిగినా చెప్తారు ఉండి, మేము ఒక మా ఫుడ్ మేము తీసుకెళ్ళి, మా ఖర్చులకు మేము తీసుకెళ్ళి ఆమె కోసం అహర్నిశలు పనిచేసి ఎంపీని చేసిన ఒక 1-2 నెలలకే కనీసం కలవడానికి కూడా ఛాన్స్ ఇచ్చేది కాదు. గన్మెన్లతోని లేదని చెప్పిపించేది. గన్మెన్లతోని ఏదైనా చిట్టి రాసిస్తే కూడా లోపలికి రాని పరిస్థితి ఉండే. అంటే ఇంకా తన వ్యూహం అలా ఉందన్నమాట. అలాంటి వ్యక్తి ఇవాళ రాజకీయాలకు వచ్చింది, ఎంపీగా గెలిచింది. ఇంతమంది జాగృతి నాయకులు అక్కజల్లలు చాలామంది ఉన్నారు. అందులో వాళ్ళకి ఎవరికైనా చైర్మన్ పదవులు ఇప్పించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఏదన్నా వాళ్ళకి సంబంధించింది ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసిందా? లేదు. ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందా? లేదు. ఇప్పటి వరకు కవిత గారికి ఒక మహిళ పక్కన ఉండకూడదు. ఎంతసేపటికి నేనే హైలైట్ ఉండాలనే స్వార్థం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. నేను ఒకటి అనేది ఏంటంటే తెలంగాణ జాగృతి నడిచేటప్పుడు ఆమె అధికారంలో ఉన్నప్పుడు మీకు బాగా గమనించండి, ఎంపీ అయిన తర్వాత
తెలంగాణ జాగృతి కమిటీలను రద్దు చేసింది. ఓకే, అంటే ఎందుకు అట్లా? అంటే ఇంకా ఎవరు ఉండకూడదు, ఆమె పొట్టకూటి కోసం జాగృతి. మళ్ళీ తర్వాత మధ్యలో ఒకసారి భారత జాగృతి పెడుతున్నా అని చెప్పేసి మళ్ళీ భారత జాగృతి అని చెప్పేసి బీఆర్ఎస్ అయిన తర్వాత భారత జాగృతి అని పెట్టింది. పెట్టిన తర్వాత మళ్ళీ భారత జాగృతి దానికి ఎవరు అధ్యక్షులో ఎవరు ఏందనేది ఏం చెప్పలేదు, ప్రకటించలేదు. ఎప్పుడైతే ఈమె మీద ఎలిగేషన్ వచ్చింది కదా లిక్కర్ స్కామ్ గురించి, అప్పుడు భారత జాగృతిని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కోసం వాడుకుంది. అప్పటి వరకు కూడా ఎంతసేపటికి తన కోసమే వాడుకుంది తప్ప ఒక ఎన్జిఓ, ఒక స్వచ్ఛంద సంస్థ అంటే 10 మందికి ఉపాధి చూపేది సంస్థ. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసింది, కొన్ని 100 కోట్లు తెచ్చింది, అందులో కూడా ఒక అవినీతి పరురాలే. స్కిల్ డెవలప్మెంట్ 300 కోట్లు తెచ్చుకున్నారు వాళ్ళ నాన్న ఎంపీగా ఉన్నప్పుడు. దాంట్లో నాకు తెలిసి ఒక 30-40 కోట్లు ఏం ఖర్చు పెట్టిందో తెలియదు. బ్యూటీషియన్కి సంబంధించింది, టైలరింగ్కి సంబంధించింది, అంటే కంప్యూటర్స్ అట్లా ఒక జిల్లా వైజ్గా ఆఫీస్ ఓపెన్ చేసి, ఈవెన్ మీరు ఇవన్నీ చూడండి, వాళ్ళ డ్రైవర్ వాళ్ళ భార్య పేరు మీద, నీలిమ కేటీఆర్ భార్య పేరు మీద కూడా జీతాలు తీసుకున్నట్టు కూడా అందులో అప్డేట్లో మొత్తం ఉంది, మీరు ఒకసారి చూడండి. అంటే నిధులు ఎప్పుడు చూడు తన స్వార్థం కోసమే వాడుకుంది తప్ప తెలంగాణ జాగృతి నుంచి ఇన్ని కుటుంబాలు బాగుపట్టే, ఇన్ని కుటుంబాలు ఈమె వల్ల ఒక లాభం పొందిండ్రు అని చెప్పుకోవడానికి కాదు, కనీసం మినిమం రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు కవిత గారు గతంలో నేను ఇంటర్వ్యూలో చూసిన, నేను రెంటింట్లో ఉండేది ఏదో బ్యూటిషియన్ సంబంధించిన షాప్ ఏదో రన్ చేసిందని చెప్పేసి అన్నారు. సో ఎప్పుడైనా షాప్ కు పోయిరా? ఆ షాప్ ఎట్లుంటుంది, స్టోరీ ఏంది? షాప్ అని కాదు, హిమాయత్ నగర్ లో ఫస్ట్ టప్పర్వేర్ డబ్బాలు, టప్పర్వేర్ బాక్సులు అంటారు అనమాట. అంటే టిఫిన్ బాక్సులు ప్లాస్టిక్ ఇవి, అంటే టప్పర్వేర్ అంటే వెజిటేబుల్స్ తో తయారవుతుంది అనమాట. అదొక దాంట్లో డిస్ట్రిబ్యూటర్ ఇమే. ఆ టప్పర్వేర్ డబ్బాలో హిమాయత్ నగర్ లో ఆ టెంపుల్ పక్కన పైన 4th ఫ్లోర్ లో ఉండేవాళ్ళం, అక్కడికి వెళ్ళినాం. ఆ తర్వాత బంజారాస్లో ఒక లాక్మీ షోరూమ్ బ్యూటిషియన్ది. తర్వాత దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తము మన ప్యారడైజ్ దగ్గర, సికింద్రాబాద్ దగ్గర ఒక షాపు. ఇవన్నీ అప్పుడు లాక్మీ ఇవే ఉండే ఆమెకి. ఆమె ఇన్కమ్ సోర్స్ అంటే ఏం లేదు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత అమెరికాలో నార్మల్గా ఒక జాబ్ చేసింది తప్ప ఇక్కడ ఏం లేవు. తర్వాత ఇక్కడ 10 హౌస్ అని మన ఇక్కడ అపార్ట్మెంట్, దాంట్లో 12,000 రెంటు, మెయింటెనెన్స్ 2,000. అందులో నుంచే జాగృతి కార్యక్రమాలు అన్ని మేము అక్కడి నుంచే స్టార్ట్ చేసేవాళ్ళం. 2012, 10, 11, 12 ఆ ప్రాంతంలో. 12, 13, 14 వరకు కూడా ఏం లేదు. ఎంపీగా పోటీ చేసేటప్పుడు డబ్బులు లేకపోతే అన్ని చందాల్లాగా అందరిని అడగడం, అన్ని చేయడం, అంతవరకు ఏం లేదు తన దగ్గర వాస్తవానికి కూడా. ఈరోజు అధికారంలో అయిపోయింది కదా, తెలంగాణ వస్తుందేమన్నట్టుగా కొంతమంది పెట్టుబడిదారులు కొంతమంది హెల్ప్ చేయడం వల్ల తప్ప ఈ స్లేట్ స్కూల్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని బెదిరించి అవి ఇవి డబ్బులు తీసుకొచ్చి ఉద్యమాలు మాలాంటి వాళ్ళని పంపించేసి అది చేసింది తప్ప అప్పటి వరకు కూడా అంతే బినామీ కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే అడుగుతా, ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించింది అనేది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. జాగృతి ఎంబడున్న వాళ్ళము, ఇక నాకన్నా ఎక్కువ జాగృతిలో ఇంత టోటల్గా తెలిసి ఇంత నివేదిక ద్వారా అనేది ఎవరు అప్డేట్ కూడా చెప్పలేరు. ఒకవేళ తెలుసున్నా కూడా బయటకు చెప్పలేరు. నిన్న చూసిండు మీరు ప్రెస్ మీట్, రాజీవ్ సాగరు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ మేమందరం కలిసే పనిచేసాం. కాకపోతే రాజీవ్ సాగర్ గారికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇచ్చినట్టున్నారు. సో అది కానీ ఆ కింద కోదాటి సీను, తర్వాత నిన్న అబ్బాయి మన మెదక్ నుంచి 2-3 విద్యార్థి విభాగాలు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఒకరే మిగిలి ఉండే. వాళ్ళు ఈరోజు ఇంత నమ్ముకొని ఉంటూ ఎవరికేం చెప్పదండి, పొమ్మనే లెక్క పొగబెడుతుంది. నాకు తెలంగాణ ఉద్యమంలో మేమేం ఆశించలేదు, కానీ మేము కూడా రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు మాకు ఒక చేనేతనివ్వమని, మాకు కూడా అవకాశం కల్పించమని, కానీ మమ్మల్ని పట్టించుకోలేని కవిత ఇవాళ తెలంగాణ జాగృతి ఎంపీ అయినాక అసలు ఇంకా జాగృతి ఎక్కడ ఉందని తీసింది. మళ్ళీ ఎప్పుడైతే అది చేసిందో మీరు అందరు తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించి, ఇంట్లో నేను అబద్ధం ఏం చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఎందుకంటే నేను వరద బాధితురాగా నేను ఒక బాధితురాలని, కవిత బాధితురాలని. ఎందుకంటే తెలంగాణ ఆమెతో పాటు మేము చేసినాం. ఆమె అదృష్టం ఏంటంటే కేసీఆర్ బిడ్డ, ఐఎమ్ నార్మల్ ఒక ఫార్మర్ బిడ్డను కాబట్టి నాకు అవకాశం రాలేదు. కానీ తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకంతో, నాకు ఒక అభిమానంతో నేను కాంగ్రెస్ పార్టీ 2014లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ చాలా ప్లాట్ఫామ్స్ ఇచ్చింది. బట్ కవిత గారు ఎంబడి అన్ని సంవత్సరాలు ఉండి కేసులు పెట్టినా నేను బాధపడను. ఎందుకంటే నా తెలంగాణ కోసం, నా తమ్ముళ్ళ కోసం తెలంగాణ ఉద్యమం చేసినాము. 49 కేసులు. నాకు మహిళా జేఏసీ, నేను జేఏసీ పెట్టిన. నాకు ఆమె పరిచయం ఎట్లా అంటే, నేను కోదండరామ్ గారు జేఏసీ పెట్టినాం, నేను మహిళా జేఏసీ హ్యూమన్ రైట్స్ గురించి అని పెట్టాను. అప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తుంటే నేను ఎల్బీ నగర్లో
ఉద్యమం చేస్తున్నప్పుడు నిరాహార దీక్ష చేస్తే తను వచ్చి నిమ్మరసం అందించడం జరిగింది. మీ భావం అంతా బాగుంది, మీరు మంచి కష్టపడి చేస్తారు, రండి మీరందరం మనం కలిసి ఉద్యమం చేద్దాం అన్నట్టుగా ఆ తీరులో వచ్చింది తప్ప నేనేమో అనామకురాలను ఏం కాదు. నాకంటూ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది, నాకు ఒక ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మందికి మనం ఉపాధి చూపిస్తున్నాము. ఒక జేఏసీ పెట్టి మహిళలు ఉన్న సమస్యలను ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా చేశాం. అలాంటి వాళ్ళను మంచి మంచులను వాడుకొని వాళ్ళ కేసులు పెట్టించి లాఠీ చార్జీలకు సంసార జీవితానికి పనికిరాని వాళ్ళు అయిపోయినరు. అతలాకృతం చేసింది అందరినీ. ఇప్పుడు జాగృతి పెట్టి మళ్ళీ ఏదో పొడుస్తా అంటుంది. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క మనిషికండి ఆ ఎంబడున్న శరత్ కొక్కనికి ఓ ఇల్లు కొనిచ్చింది ఒక ఇక్కడ మాదాపూర్లో తప్ప ఎవరికి రూపాయి కూడా ఇవ్వలేదు, ఎవరికి కూడా ఏం చేయలేదు. అది వాస్తవము వాస్తవం వాస్తవం. అంటే మీరు చెప్పిన స్టోరీ అంటే అంత చూస్తే కూడా జాగృతి అనేటప్పుడు అందరితో కలిసి బలపడ్డది, అది జనంలో ఓకే హార్ట్ఫుల్ గా చేసాం. ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత సైలెంట్ అయింది భారత జాగృతి సమితి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ తెలంగాణ జాగృతి అంటుంది. ఇప్పుడు రాజీనామా చేసింది. ఫస్ట్ మళ్ళీ ఎట్లా వచ్చింది అదే తిరిగి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ జాగృతి నుంచే కేసీఆర్ బిడ్డని ఆయన టికెట్ ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎవరికి ఒక్క టికెట్ కూడా ఇవ్వని వ్యక్తి ఎంపీగా మొట్టమొదటి ఎంపీ ఆమెనే. ఆమెకే టికెట్ ఇచ్చిండు, ఆమె బిడ్డ ఒకతే అన్నట్టుగా ఇచ్చిండు. ఇలా తండ్రి పేరుగా ఆ రోజేమో రూపాయలు లేని వ్యక్తి ఆ రోజు అత్తగారింటి దగ్గర హౌసింగ్ బోర్డులో 12 లక్షల రూపాయలు ఇల్లు హౌసింగ్ బోర్డులో వాళ్ళ అత్తగారు వాళ్ళ మామది. అందులో నుంచి రాజకీయాలు చేసి ఇలా కోట్ల రూపాయలు సంపాదించి కొన్ని వేల మందికి ఉపాధి చూపించచ్చు. అలాంటి కమీనే మైండే కమీనే. అసలు తన మైండ్ మొత్తం ఎట్లా ఉంటుందంటే 10 మందికి సాయం చేద్దామనే ఆలోచన కాదు, ఈ రూపాయిని 100 రూపాయలు ఎట్లా చేయాలని ఆలోచన తప్ప సేవాభావం అనేది ఇంత కూడా లేదు. బిజినెస్ కన్నా ఇంకా బిజినెస్ మైండ్ అన్న కనీసం ఎంప్లాయీస్ అంతో ఇంతో చూసుకుంటాం, కానీ అంతకన్నా ఘోరంగా ఉంటుంది. చికెన్ అంటారు తెలుసు కదా, ఆ టైప్ అనమాట. సో నిజంగా వాస్తవం. ఎందుకంటే తన నుంచి ఉద్యమము దాంట్లో ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి జీవితాన్ని మేము ఒక అనుభవం మిగిలించుకున్నాం తప్ప హ్యాపీనెస్ ఏంటంటే ఉద్యమాలు కేసులు పెట్టినా కూడా తెలంగాణ వచ్చినందుకు సంతోషం అనిపించింది. కాబట్టి ఒకటే ఇవాళ ఎంపీగా ఇవాళ ఎమ్మెల్సీగా రాజీనామా చేసింది, సభ్యత్వం రాజీనామా చేసింది. ఈ డ్రామాలంతా కేసీఆరే ఆడిస్తుండు, మీకు తెలియదు. ఎందుకంటే ఇది అందులో ఉంటే డేంజర్ అని తండ్రికి కూడా తెలుసు. తన కడుపులో పుట్టిన బిడ్డ గురించి కూడా క్లియర్గా ఆయనకు తెలియకుండా ఎవరు తెలుస్తారు చెప్పండి. ఈ డ్రామాలు ఎదవ డ్రామా మొత్తం కలిసి హరీష్ రావుని బయటకు వెళ్ళగొట్టాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎందుకంటే హరీష్ రావు అనుకున్నది, సంతోష్ అనుకున్నది రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి డ్రామా అని చెప్పేసి కూడా ఆమె కామెంట్ చేసింది. ఒక్కటి తమ్ముడు, రేవంత్ రెడ్డి గారికి ఈ కేసుకి ఏమైనా సంబంధం, లావాదేవీల విషయం ఇది. అసలు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ బిడ్డకి సంబంధమే లేదు. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన డబ్బులు అవి పంచుకునేటప్పుడు ఆ వాటాలో తేడాలు వచ్చి మీకింత మాకింత అన్నాడు. ఆమె తిహార్ జైలుకి పోయినప్పుడు హరీష్ ఆమె వెంబడే ఉన్నాడు. తిహార్ జైలు నుంచి బెయిల్ వచ్చినప్పుడు పోయి బయట నిలబడ్డాడు. అప్పుడు బాగానే ఉన్నారు. రేవంత్ అన్న వెంబడి హరీష్ రావు గారు ఫ్లైట్లు ఎక్కినప్పుడు అంతా బాగానే ఉంది. మరి ఇదేదో ముందే బయట పెడితే సంతోషించే వాళ్ళు తెలంగాణ ప్రజలను ఇవాళ నీ లావాదేవీలు నీకు రాజకీయంగా నీకు బతుకు తెరువు లేదని చెప్పేసి హరీష్ రావు మీద అది పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలని కాళేశ్వరం ప్రాజెక్టుని ఫోన్ ట్యాపింగ్ను డైవర్ట్ చేయడానికే చేస్తున్నారు తప్ప దీనివల్ల ఈమె వల్ల ఏమొస్తుందండి? తెలంగాణ రాష్ట్రం ఏం వరుగుతుంది? ఆమె బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. గతంలో ఇన్ని వేల మందికి చేసింది, ఇంత ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక కేసీఆర్ బిడ్డుండి ఎంపీ గుండి నిధులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, చేసిందని ఏముందండి? తన బతుకు తెరువు కోసం హైప్ చేసుకొని నిజంగా కూడా ఇవాళ ఆమె గురించి మాట్లాడుకొని మొత్తం టీవీలలో ఒక వెలుగు. ఎప్పుడు కవిత గారికి ఒక ఫోకస్ ఉండాలి. అసలు ఆమెకు అడ్వర్టైజ్మెంట్ లేని ముద్దబోదు, అది 100%. ఒకతే ఉండాలి, మొత్తం జెంట్స్ ఇట్లా వైట్ డ్రెస్లు వేసుకొని ఉండాలి, ఆమె ఒకతే ఉండాలి. అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు రాజకీయ పరంగా ఆమె జాగృతి పెట్టి ఎవరిని ఉద్ధరిస్తుందండి? ఇప్పటి వరకు ఎవరిని ఉద్ధరించింది? ఇప్పుడు ఏమి ఉద్ధరిస్తుంది? అందుకే చెప్తున్నా, ఇప్పటికైనా జాగృతులు చేరావు, నెలకు 20,000 30,000 జీతం మాట్లాడుకోండి. ఎందుకంటే రేపు పాదయాత్ర చేస్తుంది, మిమ్మల్ని అందరిని వాడుకుంటుంది. మళ్ళీ 3 నెలలో 4 నెలలో మళ్ళీ సంవత్సరం తర్వాత ఏదో ఒక పార్టీతో కలుస్తుంది, మళ్ళీ ఆమె జెండా ఎత్తేస్తుంది, మళ్ళీ మీరు మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సి ఇదే టీవీలలో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మీకు. ఎందుకు అని అంటే డబ్బులు మస్తు ఉండే మెండుగా. ఎందుకంటే లిక్కర్ స్కామ్లు సంపాదించింది, ఎన్నో వేల కోట్లు సంపాదించింది, 100 కూడా కాదు, వేల కోట్లలో సంపాదించింది. అడగండి, వచ్చిన ప్రతిసారి ప్రతి నిమిషం డబ్బు ఎన్ని రోజులు. ఎందుకంటే మళ్ళీ రోడ్ల మీద వేసిపోతే మిమ్మల్ని ఆదుకుంటాడు కూడా ఎవడు ఉండడు. అందరు సంధ్యారెడ్డి లాగా మూసుకొని పోరు. ఎందుకంటే మనం తెలంగాణ కోసం ఆర్ట్ఫుల్గా కష్టపడ్డాము, తెలంగాణ వచ్చిందని చెప్పినాం, కానీ
మన మీలాంటి వాళ్ళు చాలా మంది ఇవాళ రికార్డుగా డొక్కాలని వాళ్ళు ఉన్నారు. చాలా మంది సాబేరు, ఇక్కడ విక్రాంత్, శ్రీకాంత్ వీళ్ళందరూ అతోగతి అయిపోయారు. ఇవాళ తెలంగాణ జాగృతి, నేను ఒకటే అడుగుతున్నా తమ్మి, నిజంగా తెలంగాణ జాగృతి మీద చిత్తశుద్ధి ఉండి తెలంగాణ జాగృతి సంస్థ అనేది నిజమే అయితే పాత వాళ్ళు ఒక్కరు కూడా ఎక్కడ పోయిండ్రు అనేది తెలంగాణ ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచించారు. కొత్త వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావు? అప్పటిదప్పుడు నువ్వు విభాగాలు ఎందుకు విభజించినావు? ఎవరికి చెప్పకుండా పాత బాడీని ఏం చేసినావు? ఈ కొత్త బాడీ ద్వారా ఏం చేద్దాం? ఎందుకంటే పాత వాళ్ళు పోతే కొత్త వాళ్ళు వస్తే ఏదో తిక్కమేకలాగా నువ్వు చెప్తే ఊపుతారు అనుకుంటురా. ఒక్కరన్నా ఒక్కటే గుర్తుపెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో కవిత గారు మీరు ఎవరు నమ్మకండి. పాదయాత్రలు చేస్తుంది, రేపటి నుంచి ఆమెకంటూ డబ్బులు ఉన్నాయి, పాదయాత్రలు చేస్తుంది, పిచ్చిదానిలాగా తిరుగుతుంది, పిచ్చోళ్ళని చేస్తుంది. నేను మీకోసమే ఉన్నా, ఏం చెయ్యదు. 10 సంవత్సరాల అధికారం ఇచ్చినప్పుడు మనకేం చేయలే. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కాదు, దేవనపల్లి కవిత, కల్వకుంట్ల కవిత కాదు, కాలకే కుటుంబం నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చేసి దేవనపల్లి కవిత లాగా అయిపోయింది. ఏం చేస్తుందండి ఆమె? కేసీఆరే 10 ఏళ్ళు సీఎంగా ఉండి పోయి బోర్ల బొక్కల వాడి పోయి ఫామ్ హౌస్లో వాడుకోండు. ఆయన బిడ్డ ఇవేం చేస్తారు చెప్పండి? ఇవాళ బ్లాక్మెయిలర్ అండి, ఫస్ట్ నుంచి బ్లాక్మెయిలర్. అన్నీ ఇవాళ చిట్టా ఇప్పుతుంటుంది, చెప్పకనే ఒక్కటి దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది ఏంది కవిత గారిని అంటే, ఇవాళ హరీష్ రావు దొంగ, సంతోష్ రావు దొంగ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకురు అని మాత్రం చెప్పింది. అది మనం అందరం కూడా సంతోషించాలి. ఇక సిబిఐలు ఇవన్నీ ఎందుకండి? ఇక ఆల్రెడీ ఆమెనే చెప్పింది, మా నాయన ఒకటే దోసుకొని తిన్నాడా, మా అన్న ఒకటే దోసుకుండా, మా బావలు అందరూ దోసుకోలేదా, దీనికి అంత కాదా అని చెప్తుంది. ఇవాళ మీరు ఒక 2 years బ్యాకే ఎంపీగా ఓడిపోయినప్పుడు బయటకు వచ్చి మీరు ప్రజల తరపున పోరాడితే బాగుండేది. ఇప్పుడు డబ్బుల కోసం నువ్వు ఎంతకైనా దిగజారుతావు. మీ పరిస్థితి ఏముండే? 12,000 18,000 కిరాయి ఉన్న దాంట్లో ఇలా 150 కోట్లు పెట్టి ఇల్లు కట్టింది, క్యాంప్ ఆఫీస్ కట్టుకుంది. మీరు ఒక్క నిమిషం చూడండి, డైమండ్ లేకుండా ఆమె బయటికి రాదు. డైమండ్ అనేది ఆమె ఒంటి మీద లేకపోతే బయటికి రాని వ్యక్తి. అహంకారము, డబ్బు ఏముందండి? రాజు దలుచుకుంటే దెబ్బల కొదవనా? దొర అంటే దొరపాలనే కదా. ఏముందండి? బ్యాక్గ్రౌండ్ చూసుకోండి మీరు, మేము చెప్పక్కర్లేదు. వాళ్ళ అత్తగారి బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళ అంటే ఫైనాన్షియల్గా చెప్తున్నా, నేను వ్యక్తిగత విషయాలను నేను మాట్లాడలేను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా పెద్దగా ఉన్నదేం కాదు. వాళ్ళ నాన్న కూడా ఆమె పెళ్లి చేసిన ఆమెనే స్వయంగా చెప్పింది, డబ్బులే లేవు పెళ్ళికి అన్నప్పుడు చెప్పింది. వాస్తవం కూడా వాళ్ళ అన్న ఈమె పెళ్ళికి రానికి మదియాష్కనే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిండు. వాస్తవం అది. ఇవన్నీ కూడా ఈ వాస్తవాలు ఈ 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాలలోనే కోట్ల రూపాయలు సంపాదించింది. మరి మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళం ఎందుకు సంపాదించుకోలేకపోయినాము? ఒక పేరు ఎందుకండి ఈ బతుకు? ఎందుకండి గంత బతికింటాం కదా చచ్చినట్టు? ఇట్లా ఇజ్జత్ లేకుండా అది లేకుండా ఎందుకండి? TR జిల్లాలో పోయి చిప్పకూళ్ళు తిని ఇవన్నీ లిక్కర్ దందాలు చేసి ఎంత ఈకారం అండి? తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఈకారం దేవతను ఉందా అంటే గిదే అనుకుంటా నాకు తెలిసి. ఏం చెప్తారు? కేసీఆర్ గారి మీద అవినీతి మరకలు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, కేసీఆర్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, నా కడుపు రగిలిపోతున్నది, తెలంగాణ అంతా బంధు పెట్టాలి, బుక్కుమనాలి అని చెప్పి కవిత. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు సిద్ధంగా లేరండి. కల్వకుంట్ల ఫ్యామిలీకి పక్కన నిలవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇది తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. ఈమె ఏదో రెచ్చగొడుతుంది తప్ప, ఏదో తెలంగాణ రాష్ట్రం అప్పుడు రెచ్చగొట్టినట్టు రెచ్చగొడతారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? నిజంగా ఒక సెలబ్రిటీ కానీ ఒక రికగ్నైడ్ ఉన్న వ్యక్తి ఎవరైనా పక్కన ఉన్నారా? మీరే చూడండి. ఈ పార్టీల నుంచి వీళ్ళు వచ్చి పక్కన ఉన్నారని ఏదో డబ్బులు ఏదో జల్లుతుంది, జనాలు వస్తున్నారు, ఏదో అటు ఇటు తిరుగుతుంది, ఏదో చేస్తుంది, రేపు ఏదో చేస్తుంది, పార్టీ పెడతా అంటుంది. మస్తు పార్టీలు పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన ఉన్నారు. ఆడదానికి అంత అహంకారం ఎప్పుడు వనికిరాదు. ఎంత అణిగిమనుకుంటే అదే. తెలంగాణ రాష్ట్రం ఎంపీ ఇచ్చింది, ఎమ్మెల్సీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలను మమేకం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప నీ స్వార్థకి రాజకీయాల కోసం నువ్వు వాడుకోవడం అనేది 100% కాలగర్భంలో కలిసిపోతుంది. మీరు చూడండి, మీరు ఇంకా కొన్ని రోజులైతే ఆమెకు ఫస్ట్ నుంచి అయినా కూడా ఇంతటితో ఆగదు, ఈ ఒక్క విషయం లాగదు. ఇవాళ వాళ్ళ నాయనను ఎవరో వాళ్ళ నాయన అంతలా ఆయనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల ఉసురు తలిగి ఫామ్ హౌస్లో పడిపోయిండు. అలా ఉసురు అనేది ఉట్టి కాదు, కర్మఫలం, కర్మ సిద్ధాంతాన్ని ఎవరు చేయలు. 100% వీళ్ళు చూడండి ఇవాళ. ఎందుకంటే కవిత గారి గురించి మనం స్పందిస్తే ఎక్కువ రెచ్చిపోతుంటుంది అనమాట. కాబట్టి ఇవాళ ఆమె వెనుక ఎవరున్నారు? ఎవ్వడూ లేదు, ఏం చేయలేదు. రోజుకు ఒక కథ పిట్ట కథ చెప్తుంటుంది. ఏంటంటే జనాలకు ఒక క్యూరియాసిటీ అనమాట, ఏం చెప్తుందో పనిపాట్లని కొంతమంది ఉంటారు, అంతే తప్ప ఈమె వల్ల తెలంగాణ రాష్ట్రానికి కానీ వాళ్ళ కుటుంబానికి కూడా పెద్ద ఉపయోగం కూడా పడదు. అలాంటి వ్యక్తి కోసము తెలంగాణ జాగృతి వాళ్ళకి చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు జాగృతి పెట్టింది, భారత జాగృతి పోయింది, మళ్ళీ తెలంగాణ జాగృతి పెట్టింది. ఈ టైంలో ఒకవేళ కవిత కనుక ఫోన్ చేసి సంధ్యా రెడ్డి గారు మనం కలిసి మళ్ళీ పనిచేద్దాం, గదహ మీరు రండి అంటే సంధ్యారెడ్డితో పాటు గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కవిత దగ్గరికి పోయి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి తమ్మి, ఒక్కసారి మనిషి నమ్మకం పోయిన తర్వాత అక్కడ మనము ఏదో అంటాం కదా,
బూడిదలో మనం ఏదో వేసి వెతుక్కున్నట్టే తప్ప, ఎందుకంటే ఆమె మీద తెలంగాణ ప్రజలు కాదు, వాళ్ళ కుటుంబానికే నమ్మకం లేదు. మాకెట్లా నమ్మకం ఉంటుంది? ఏం భరోసా కల్పించిండ్రు? ఒక్కరు కాదు, ఇవాళ నేనేదో లాస్ అయినా లేకపోతే నేనేదో ఆమె వల్ల అయినా నేను చెప్పట్లేదు. నాతో పాటు పనిచేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఎంతోమంది పిల్లలందరినీ ఇబ్బంది పెట్టింది, ఎంతోమంది ఇబ్బంది పెట్టి కేసులు ఎదుర్కొరు, వాళ్ళకి ఒక్కరు కూడా అది చేయలేదు. ఆమె చేసినంత మాత్రమే నమ్మకాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో నాకు హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మహిళలకు మంచి స్థానం కల్పిస్తుంది, బలహీన వర్గాలకు కూడా ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీకే నేను 100% నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పని చేసుకుంటాను. పదవులు వచ్చినా రాకున్నా పని చేసుకుంటూ పోతే పదవులు అనేది మననే వస్తాయి, మన వెతుకుంటూ వస్తాయి. ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిని, ఆ సేవ చేసి ఆమె దగ్గర ఇలాంటి అవినీతి మరకలతోని పనిచేయాల్సిన పని సంధ్యారెడ్డికి లేదు. సంధ్యారెడ్డికి ఒక మనకు పార్టీ ఉంది, ఇండైరెక్ట్ ఇంకొకటి NGO ఆర్గనైజేషన్, నా సొంతంగా కూడా 10 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నా. నాకు ఆ సంతోషం చాలు. గ్రామాలలో కోత ఉన్న 10 మందికి నేను మహిళలకు సాయం చేస్తున్నా, అంత సంతోషం చాలు. నాకు అంతా వెంబడి పోయి ఈ పని చేయాల్సినంత అవసరం లేదు. నాకు తెలిసి పాత జాగృతి వాళ్ళు కూడా నాకు అందరు ఎగనెస్ట్ కవిత ఎగనెస్ట్ గ్రూప్ అని ఒకటి ఉంది, వాళ్ళందరూ నాకు రోజు చెప్తున్నారు, చాలా ధైర్యంగా మీరు చెప్పగలుగుతున్నారు, మేము చెప్పలేకపోతున్నాము అని చెప్తున్నారు. ఎవరు కూడా ఆమె వెంబడి పోరు. కొత్త సైన్యం ఏర్పడుకున్నా నువ్వు మళ్ళీ ఇదే వేదిక ద్వారా చెప్తే మళ్ళీ 6 నెలలు సంవత్సరము ఈ వేరే పార్టీతో కలవకపోతే ఇదే ఛాలెంజ్, ఇదే వేదిక ద్వారా మళ్ళీ కూడా నీకు చెప్తాను నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కల్వకుంట్ల కవిత ఉద్యమం టైంలో జాగృతిలో దగ్గరగా చూసినటువంటి వ్యక్తి, జాగృతిలో కలిసి పనిచేసిన వ్యక్తి, కేసులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి సంధ్యారెడ్డి గారు. సో సంధ్యారెడ్డి గారు చెప్తా ఉన్నారు క్లియర్గా, గతంలో జాగృతి పేరుతోటి మమ్మల్ని జనాల్ని ఎలా మోసం చేసిందో మళ్ళీ అదే జాగృతి అంశాన్ని చాలా ఏళ్ళ తర్వాత MP MLC అయిపోయిన తర్వాత మళ్ళీ జాగృతిని పెట్టుకొని ఆ జెండాను పెట్టుకొని జనంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. సో జాగృతి ద్వారా మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి కల్వకుంట్ల కవితను నమ్మొద్దు అంటూ సంధ్యారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి జాగృతిని నిజంగా జనంలోకి తీసుకెళ్తుందా, జాగృతి నిజంగా జనంలో మరి వెల్కమ్ చెప్తారా, జాగృతి నిజంగా మరి జనాలు నమ్మి కవితను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందా, ఏం జరగబోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.